ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. కొంతసేపు నేను మీకు దేవుని మాటలు చెప్తాను. ఆ మాటలు మీరు చాలా జాగ్రత్తగా ఆ మాటలు విని ప్రార్థన చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. మరి ఈ రోజున ఎటు వెళ్ళినా బిజీగా తిరుగుతున్నారు. మనుషుల్లో ఏదో ఒక టెన్షన్ కనిపిస్తుంది నాకు. ఎవరిని చూసినా విశాలంగా సంతోషంగా ఏమీ లేరు. ఏదో ఒక ఏమంటారు ఒత్తిడికి గురవుతున్నారు. ఏంటంటే కాలం అట్లాంటిది, రోజులు అట్లాంటివి, పరిస్థితులు అట్లాంటివి. చదువుకునే పిల్లలేమో పరీక్షలు కదా, ఈరోజు ఏదో ఒక ఎగ్జామ్ జరుగుతుంది అనుకుంటాను. గ్రూప్ 1 వాళ్ళు గ్రూప్ 1, మనది గ్రూప్ 2. మనం ఓకే. గ్రూప్ 1లో ఉన్న వాళ్ళు మొక్కల్లో సంతోషం ఎట్లా ఉంటుంది? టెన్షన్గా పేపర్ పట్టుకుని వచ్చి ప్రార్థనలు చేయించుకొని ఒక్కొక్కరు 3 పెన్నులు తీసుకెళ్లారు. సరే, వాళ్ళ టెన్షన్ వాళ్ళది కనుక వాళ్ళు ఆ పరీక్షలో జయాన్ని పొంది మంచి జాబ్ కొట్టాలి అనే సిద్ధపాటు, వాళ్ళు దాని కొరకు సిద్ధపడుతున్నారు. ఇంకా ఎక్కడ చూసినా వినబడే నినాదాలు ఏంటంటే, నాయకులేమో వీళ్ళేమో పరీక్షలకు సిద్ధమవుతున్నారు. రేపటి నుంచి 10th క్లాసా, 10th క్లాస్ వాళ్ళు సిద్ధం. సరే, వీళ్ళేమో పరీక్షలకు సిద్ధపడుతుంటే మరి ఈరోజు నాయకులేమో ఎలక్షన్కి వాళ్ళు సిద్ధపడుతున్నారు. ఇంకా నాయకుల్లో ఏమో ఈ సిద్ధపాటు, చదువుకునే యవనస్తులకేమో ఈ సిద్ధపాటు. ఇక మనదేమో ఏ నోటు ఏ ఓటు ఈ సిద్ధం. మరి ఈరోజు ఎవరిని చూసినా ఏదో హడావుడి సిద్ధపడతా ఉన్నారు. ఇంకా పిల్లలు కలిగిన తల్లిదండ్రులేమో పిల్లలకి వివాహాలు చేయాలి, 4 రూపాయలు సంపాదించాలి, 4 రూపాయలు వెనకేయాలి. ఆళ్ళ పనిలో ఆళ్ళు ఉన్నారు. ఎవరిని చూసినా ఏదో ఒక కలవరము, ఏదో ఒక తొందరపాటు, ఏదో గడగడ పరుగులు తీస్తున్నటువంటి అనుభవాలు కనిపిస్తున్నాయి. అంటే ఎవరికి వాళ్ళకి తోచిన దాంట్లో మనం సిద్ధపడాలని, మనం ఆ పని చేయాలని ఆతృతగా పరుగులు తీస్తున్న పరుగు మనకు కనిపిస్తుంది. అలాగే వాక్యం చదివితే కూడా నాకు గత రాత్రి నేను ఈరోజు మీతో దేవుని మాటలు చెప్దామని బైబిల్ తీసినప్పుడు నాకు ఒక మాట కనిపించింది. అది మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వాక్యం. అందుకు వారును 44వ వాక్యం. మీరు అనుకోనని గడియలలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త 24:44వ వాక్యంలో మీరు అనుకోనని గడియలలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును, చదువుకునే వాళ్ళు పరీక్షల కొరకు సిద్ధపడుతున్నారు. నాయకులైన వాళ్ళు ఎలక్షన్ కొరకు సిద్ధపడుతున్నారు. మరి ఎక్కడికి వెళ్ళినా ఈ రోజున సిద్ధం అని ఆలాడగడం, మేము కూడా సిద్ధం అని వీళ్ళని చెప్పడం. నేను బైబిల్ తీస్తే కూడా వాక్యం ఏమంటుందంటే, పిచ్చోళ్ళారా, వాళ్ళు దానికి కొరకు సిద్ధపడుతున్నారు, వీళ్ళు దీని కొరకు సిద్ధపడుతున్నారు, మీరేం ఊరుకున్నామని మీరు అనుకోవద్దు, మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఇప్పుడు ప్రభు అడుగుతాడు, సిద్ధం అంటాడు. మనం కూడా ఏమనాలి అప్పుడు? చెప్పరేంటి? మరి అది ఎందుకంటే సిద్ధంగా ఉండండి అని ఎందుకు అంటున్నాడంటే, అనుకొనని గడియల్లో వస్తాడంట ఆయన. అందరూ ఏమనుకుంటున్నారు, ఇంకేం ఇబ్బంది లేదు, చక్కగా అన్నీ సెటిల్ అయిపోయాయి, ఇంకా గడిబిడేమి లేదు, సంతోషంగా ఉన్నాము, కష్ట పరిస్థితులు తొలగిపోయాయి, నిమ్మలంగా నెమ్మదిగా బ్రతకొచ్చు అని అనుకుంటున్న కాలంలో హఠాత్తుగా దొంగ వచ్చినట్లుగా, గర్భిణీ స్త్రీకి ప్రసవ కాలం వచ్చినట్లుగా ఆయన అనుకోనని గడియల్లో వస్తాడంట. యేసుప్రభు శిష్యులు కూడా అడిగారు, వాళ్ళు తక్కువైనోళ్ళు కాదు, ఆ టైం మనకు తెలిస్తే కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు, సిద్ధపడచ్చు అని. ఏమన్నారంటే, అయ్యా నీ యొక్క రాకడ విషయంలో నువ్వు ఎప్పుడు వస్తావు మాకు తెలియపరచయ్యా అంటే ప్రభు పెద్ద ఎత్తేరేళ్ళు అనుకొని ఆయన అన్నాడు,
నేను వచ్చే సమయము మీకు చెప్పడానికి నా చేతుల్లో ఏమి లేదు, అది తండ్రి స్వాధీనంలో ఉంది అన్నాడు. అప్పుడు వాళ్ళకి కంగు తిన్నారు. వేసాడు దెబ్బ, కౌంటర్ ఇచ్చాడు రా బాబు, సత్యం ఇప్పుడు అనుకుని మరలా ఏమన్నారంటే, సరే పోనీలే, నువ్వు వచ్చే సమయం చెప్పకపోయినా కనీసం ఆ సూచనలను చెప్పు, ఆ సూచనలను చెప్పు, మేము జాగ్రత్త పడతాం, సిద్ధపడతాం, మేము సిద్ధంగా ఉండాలి కదా. మరి నువ్వు వచ్చినప్పుడు మేము సిద్ధంగా లేకపోతే ఎట్లాగా, కనుక ఆ సూచనలను చెప్పు అంటే అప్పుడు ఆయన సరేలే, ఇంతకు అడుగుతుంటే మనం చెప్పకపోతే బాగోదు అని చెప్పాడు. ఏం చెప్పాడు? సూచనలు ఏం చెప్పాడు? ఏంటి? సరే మీరు ఒక్కొక్కరు చెప్తారు, నేను చెప్పేస్తాను. ఏంలే, చిన్న మాట, సులువైన ఒక సమాధానం ఏంటంటే, నీ రాకడకు సూచనలు ఏంటంటే, తొలిటి దినములలో మొదటి దినాల్లో ఏం జరిగాయో అవే మరలా జరుగుతాయి. మీకు అర్థమైందా? అంతే, గతంలో ఏం జరిగాయో అవే మరలా రిపీట్ అవుతాయి. అప్పుడే మీకు గుర్తుకు రావాలి. ఏమని? సేమ్ అప్పుడువే మరలా రిపీట్ అవుతున్నాయి అంటే, ఓ మన ప్రభు వచ్చే కాలం. ఇప్పుడు క్యాసెట్ రిపీట్ అయిందంటే అర్థం ఏంటి? క్యాసెట్ అయిపోయిందని అర్థం. ఫస్ట్ పాట మరలా వస్తే అర్థం ఏంటి? క్యాసెట్ అయిపోయింది. తొలిటి దినాలు, మొదటి దినాలు ఉన్నాయే, నోవాహు దినాలు ఉన్నాయే, లోతు దినాలు ఉన్నాయే, అవి మరలా వస్తాయి. పెళ్లికి ఇచ్చుకోవడం, పెళ్లిళ్ళు చేసుకోవడం, సంపాదించుకోవడం, ద్రాక్ష తోటలు నాటుకోవడం, తినడం, తాగడం, సుఖించడం, అప్పుడు ఎలాగైతే జరిగిందో అవే మరలా రిపీట్ అవుతాయి. మీరు ఇప్పుడు లోకంలో చూడండి, మీరు అప్పుడు ఏమైతే జరిగాయో, పాతకాలం ఫ్యాషన్లు ఏదైతే ఉన్నాయో అవే రిపీట్ అవుతున్నాయి. కొత్తవి ఏమి రావు, అయిపోయింది. కొత్తవి వచ్చి జరిగే రోజులు అయిపోయాయి, ఇక దినాలు లేవు. లేకయే మరలా పాత రోజులు మరలా రిపీట్ అవుతాయి. వింటున్నారా నేను చెప్పేది? పాతకాలంలో వినేవాళ్ళం మనం, మట్టి పాత్రలో తినేవాళ్ళు, మట్టి పాత్రలో వండుకునే వాళ్ళని. ఇప్పుడు అది పెద్ద ట్రెండ్ అయిపోయింది. కొత్తవి ఏమీ లేవు, అయిపోయినాయి, కొత్తవి అయిపోయినాయి. ఇప్పుడు మరలా పాత రోజులన్నీ రిపీట్ అవుతున్నాయి. మీరు ఆలోచించి చూడండి, జరిగేది ఇప్పుడు ఉన్నవన్నీ కూడా పాతవే. ఇప్పుడు మరలా కొత్తగా ఒక ట్రెండ్ వస్తుంది అంటున్నారే, ఆ ట్రెండ్ అంతా పాతదే. పాత రోజుల్లో ఎలాగైతే వాళ్ళు తిని తాగి సుఖించి దేవునికి దూరం అయిపోయి పెళ్లిళ్ళకి ఇచ్చుకోవడం, పెళ్లిళ్ళు చేసుకోవడం, సుఖభోగాలు అనుభవించడం, ఆస్తులు సంపాదించుకోవడం, కూర్చుకోవడం, వాళ్ళు ఎలాగైతే నాశనానికి కాలు దువ్వారో ఈ రోజున మరలా అదే పరిస్థితులు వస్తున్నాయి. గనుక ఈ సూచనలు మీరు గుర్తుపట్టి మీరు సిద్ధపడండి. మీరు అనుకోనని గడియలలో దొంగ వచ్చేటప్పుడు ఫోన్ చేసి, అమ్మా కమలమ్మా, డెక్షలన్నీ పక్కన పెట్టి, తలుపు తాళాలన్నీ కొంచెం ఓపెన్ చేసి పెట్టి, బీరువా తాళాలు టేబుల్ మీద పెట్టమ్మా, వస్తున్నాను అని వస్తాడు. ఆ దొంగ రాడు. ఎలా వస్తాడు? కావలి వాడు కావలి కాసి 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 4 అయిందా, వాళ్ళే ఇంకెవరు రారులే అని దుప్పటి కప్పుకొని పడుకుంటాడే, అప్పుడు వస్తాడు. కంగు తింటారు మనోళ్ళు. 4 గంటల దాకా మేలుకొనే ఉన్నానయ్యా. నువ్వు మేలుకొని ఉంటావు అని రాలేదు. నువ్వు అనుకోనని గడియల్లో వచ్చి దొంగ దోచుకెళ్ళిపోతాడు. అలాగున దొంగలాగా, ఊరికే ఉదాహరణకు చెప్పాడు ఆయన. అలాగే ఎప్పుడైతే అనుకోనని గడియల్లో దొంగ వస్తాడో, అలాగే మీరు అనుకోనని గడియల్లో నేను వస్తాను. గనుక మీరు ఎలా ఉండాలి అనంటే, సిద్ధముగా ఉండాలి. అందరు చెప్పండి, ఎలా ఉండాలి? అందరు చెప్పండి, ఎలా ఉండాలి? గట్టిగా చెప్పాలి, ఎలా ఉండాలి? ప్రభు ఈరోజు నిన్ను సిద్ధమా అని అడిగితే నువ్వు చెప్పాలి, నేను సిద్ధమే. పెళ్లి కుమారుడా, నా ప్రియుడా, నా యేసయ్యా, నువ్వు త్వరగా రా, నేను సిద్ధంగా ఉన్నాను. నేను నీ ఉండే లోకానికి నేను రావాలి, అక్కడ నీతో జీవించాలి, రా వచ్చేయ్ అని చెప్పగలిగిన ఆ సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, 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 చెప్పండి హల్లెలూయా. అంటే ఆయన వచ్చే ఆ చూకి, లేకపోతే ఆనవాళ్ళు, లేకపోతే ఆ సూచనలు కనుక్కొని అప్పుడు సిద్ధపడడం కాదు. నీవు అనుకోనని ఈ గడియలలో ఆయన ప్రత్యక్షమైతే నీవు సిద్ధపడి ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఆ సిద్ధపాటు మనలో ఒక అగ్నిలాగా మనల్ని కాల్చాలి, మన గుండెలో రగలాలి.
మనం సిద్ధపడిన వారమై వేచి చూడాలి అన్నప్పుడు ఆ సిద్ధపాటు ఎలా ఉండాలి ఏంటి? ఇప్పుడు కొంతమంది ఉంటారు, బస్ టైం అవుతుంది కానీ లే అంటుంటే లుంగి కట్టుకు కూర్చొని ఉంటాడు. ఒరే లగరా బాబు టైం అవుతుందంటే ఏముందో సొక్క తగిలించుకోవడమేగా అంటాడు. సొక్క తగిలించుకో, మరి ఆలస్యం ఎందుకు, జాప్యం ఎందుకు? మరి సిద్ధపడాలి అనంటే ఎలాంటి విషయాలలో మనం సిద్ధపడి ఉండాలి, ఎలాంటి సిద్ధపాటు మనకు కావాలి, ఏ విషయాలలో మనం జాగరూకులమై బ్రతకాలి. ఒక 2-3 మాటలు నేను మీతో మాట్లాడుతాను, వాక్యం చూపిస్తాను. మొదటిది ఎజ్రా గ్రంథం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదివినప్పుడు, కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట, మీ పితరుల దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములు ఒప్పుకొని సిద్ధపడాలంట. ఎలా సిద్ధపడాలో ఇక్కడ మనం చదువుతున్నాము. మీ పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుటకు సిద్ధపడి దేశపు జనులను స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొనుడి. ఇదిగో ఇలా సిద్ధపరచబడాలంట మనం, ఇలాగ సిద్ధపడాలంట మనం. నేను సిద్ధంగా ఉన్నాను అని ఒక పాప క్షమాపణ నిశ్చయం నీకు కలగకుండా, నీ పాపము నిమిత్తమై పశ్చాత్తాపం కలగకుండా. కొంతమందికి పశ్చాత్తాపం అంటే తెలియదు. వాళ్ళు ఏనాడు వాళ్ళ అవిధేయతలను బట్టి నొచ్చుకున్న వాళ్ళు కాదు. ఏనాడు వాళ్ళ యొక్క హేయ ప్రవర్తనను బట్టి వేదన కలిగిన వాళ్ళు కాదు. ఇక వద్దు ఈ జీవితం అనుకున్నారు, వచ్చారు, సంఘంలో చేరిపోయారు, సంఘంలో కలిసిపోయారు. చాలా మంది ఉంటారండి ఈ కోవకు చెందిన వాళ్ళు. జాగ్రత్తగా వినండి. తిరిగి అనుభవించి లోకాన్ని అయిపోయింది. ఇక ఏం చేశారు? ఒక్కసారిగా లోకంలో నుంచి సంఘంలోకి వచ్చారు. అమ్మ నాయన ఇదేందో ప్రశాంతంగా ఉంది, ఈ భక్తి ఎంతో బాగుంది అని కలిసిపోయారు. కానీ వేదన కలిగించిన తమ పాపముల నిమిత్తమై, దేవునికి వేదన కలిగించిన తమ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడిన వాళ్ళు కాదు. సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి అంటే జరిగిన అవిధేయత నిమిత్తమై, దేవునికి గాయాన్ని రేపిన కార్యముల నిమిత్తమై ఆ పశ్చాత్తాపం, ఆ మారు మనస్సుకు తగిన ఆ కన్నీటి ప్రార్థన, ఆ పశ్చాత్తాపంతో కూడిన ఆ ప్రార్థన వాళ్ళకి తెలియదు. ఎందుకు పశ్చాత్తాపడాలంటే పశ్చాత్తాపమునకు ఒక విలువ ఉంది. ఎవరైతే పశ్చాత్తాపడతారో వాడు మరలా పాపము చేయకుండా తప్పింపబడతాడు. అర్థమవుతుందా? ఎవరైతే పశ్చాత్తాపడతాడో, ఎవరైతే తమ పాపములను ఒప్పుకొని విడిచిపెడతాడో అలాంటి వాడు మరి అన్నిటికీ ఆ పూర్వపు పాపంలోకి వెళ్ళడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇప్పుడు నేను మాట్లాడింది తప్పు అని నేను పశ్చాత్తాపడ్డప్పుడు మరలా ఆ మాట నా నోట రానివ్వను. ఎప్పుడు నేను మాట్లాడింది తప్పు అని నేను పశ్చాత్తాపడినప్పుడు. లేదు నేను మాట్లాడింది తప్పు కాదండి, కరెక్టేనండి, నేనేం తప్పు మాట్లాడలేదండి అనుకున్నప్పుడు మరలా రెండవసారి ఆ మాట మాట్లాడడానికి అవకాశం ఉంది. మీకు అర్థమైందా? ఎందుకు పశ్చాత్తాపానికి ఇంత వేదికను వేశాడు, ఈ పశ్చాత్తాపానికి ఇంత విలువనిచ్చాడు? మీరు మీ పాపం నిమిత్తం పశ్చాత్తాపడి ఒప్పుకోవాలని ఎందుకు చెప్తున్నాడంటే, ఎవడైతే ఒప్పుకుంటాడో, ఎవడైతే పశ్చాత్తాపడతాడో, ఎవడైతే ఆ పాపముల నిమిత్తమై కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో క్షమాభిక్షణ పొందుతాడో వాడు మరలా అపూర్వపు పాపంలోకి వెళ్ళలేడు. మీకు ఇంకా ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు మా ఊరు వైపు కొన్ని ఊత పదాలు ఉన్నాయండి. ఉదాహరణ చెప్తాం. మా ఊరి వైపు కొన్ని ఊత పదాలు మాట్లాడుతుంటాం. అంటే వాడుకగా చిన్నలు పెద్దలు అందరూ మాట్లాడుకుంటుంటాం ఊత పదాలు కొన్ని. మేము ఇటువైపుకి వచ్చిన తర్వాత ఇటువైపు చూస్తే మేము మా ఊరు వైపున ఊత పదాలుగా మాట్లాడుకునే కొన్ని మాటలు ఇటువైపు బండబూతులు. నిజం. అమ్మ బాబాయ్. ఆ తర్వాత కొందరు చెప్పిన తర్వాత అమ్మ మాట్లాడకూడదు అట్లా ఆ మాట అనకూడదు అంటే, ఈ పాప అనకూడదు ఆ మాట. మరి మా ఊర్లో మేము ఊత పదాలుగా అక్కడ తప్పు కాదు. మీకు అర్థమైందా?
ఎందుకు అంతెందుకు, నేను విజయవాడకు వచ్చిన తర్వాత కూడా నేను ఉండవల్లి సెంటర్లో ఉన్నప్పుడు మన సహోదరుడు, మన బ్రదర్ ఒక ఆయన ఫోన్ చేసి నాతో, అన్న మీరు ఊతపదంగా వాడే ఇదిగో ఈ మాట చాలా తప్పది, అట్లా మీరు ఆ మాట మాట్లాడడం మంచిగా ఉండదు, అది కొంచెం అభ్యంతరకరమైన మాటది అన్నట్టు నా గుండె జల్లుమనింది. అయ్యి బాబోయ్, అవునన్నా అన్నాను. అవునవును, మీరు ఆ ప్రాంతం వాళ్ళు కనుక ఆ ప్రాంతం వాళ్ళు మాట్లాడతారు, ఆ మాట నిజమేను, నాకు కూడా తెలుసు, కానీ ఇటువైపున ఆ మాట మాట్లాడకూడదన్నా అన్నాను. అని చెప్పాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ మాట కాదు కదా, ఆ మాట కల్లో కూడా నా మనసులోకి రానివ్వను. ఎందుకంటే అది తప్పని తెలిసింది. దాని నిమిత్తమే నేను పశ్చాత్తాపడ్డా. ఈ బాబోయ్ నిజమా, మనకు తెలియక మాట్లాడాం కదా అనుకున్నాను. అమ్మో ఇక మాట్లాడకూడదు, అది తప్పైపోయింది అని నేను పశ్చాత్తాపడ్డాను. మరలా ఆ మాట మాట్లాడడానికి అవకాశం లేదు. పశ్చాత్తాపం లేకపోతే నేను మాట్లాడింది కరెక్టే, నేను మాట్లాడింది తప్పేం కాదు కదా అనుకున్నప్పుడు మరలా నేను ఆ మాట మాట్లాడే అవకాశం ఉంటుంది. కనుక ప్రభు ఏం కోరుతున్నాడు, నీవు మీ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి మీరు వాటిని విడిచిపెట్టి ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నటకు సిద్ధపడి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొనుడి. ఈ ప్రత్యేకత మనలో లేకపోతే, ఆయన చిత్తానుసారముగా నడుచుటకు మనం సిద్ధపడి ఉండకపోతే, సిద్ధపడకపోతే ఆయన రాకడ యందు మనం ఆయనతో వెళ్ళడానికి యోగ్యులము కాదండి. భక్తి చేయొచ్చు, బైబిల్ చదవచ్చు, కానుకలు ఇవ్వచ్చు, పాటలు పాడచ్చు, ప్రార్థనలు చేయొచ్చు, అద్భుతాలు చేయొచ్చు, మహత్కార్యాలు చేయొచ్చు. కానీ ఒక్కటే ఒక్క మాట ఏంటంటే, మీరెవరో నాకు తెలియదు అన్న మాట ఆయన నోట విన్ననాడు ఇక ఆల్టర్నేట్ ఆర్గ్యుమెంట్స్ ఏమి కూడా ఇక లేదండి, అది కాదు జరిగింది ఇది అని ఆయనకి సమర్థించి చెప్పగలిగిన వాడు ఎవడు? ఎందుకంటే ఆయన అగ్ని నేత్రములు గలవాడు. ఆయనకి మరుగైనది చాటైన చోటు లేనేలేదు. ఇన్ని చేసి ఇంత చేసి ఆ రోజున మీరెవరో కూడా నాకు తెలియదు అని అన్నాడంటే దేనిని బట్టి అన్నాడు ఆయన అనంటే, ఇన్ని చేశాము, ఇంత చేశాము, కానీ సిద్ధపాటు మనలో లేదు, వేరుపాటు మనలో లేదు. మన పాపముల నిమిత్తమై మనం ఆయన దగ్గర కన్నీళ్లు కార్చలేదు. ఘనమైన వేదిక వేసి ఆయన ఘనంగా ఆహ్వానించి తన ఇంట చేర్చుకున్నాడు. కానీ ఆ ఇంటికి ఒక సహోదరి, ఒక స్త్రీ వచ్చింది. ఆయన పాదాల మీద పడి ఏడ్చి కన్నీళ్లు కార్చి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. అప్పుడు ఆయన అన్నాడు, ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. నన్ను పిలిచావు, కూర్చొండబెట్టావు, ఆహ్వానించావు, నీ ఇంట్లో నన్ను ఉంచుకున్నావు, కానీ ఈ పశ్చాత్తాపం నీకు లేదు. నన్ను పిలిచిన మాట వాస్తవమే, నీ ఇంటికి నేను వచ్చిన మాట వాస్తవమే, నీ ఇంట నేను ఉన్నాను, కానీ నీకు అన్నీ ఉన్నాయి, కానీ ఈమెలో ఉన్న పశ్చాత్తాపం నీకు లేదు. ఆ మాటే ఈ రోజున నిన్ను అడిగితే నీ సమాధానం ఏంటి? దేవుని సంఘంలో వచ్చావు, సహవాసంలో చేరుకున్నావు, బైబిల్ చదివి ప్రార్థన చేసి కానుకలు ఇచ్చి నేను కూడా క్రైస్తవుణ్ణి, నేను కూడా భక్తి పరుణ్ణి అని నువ్వు అనుకుంటున్నావు, మంచిదే. కానీ నీలో ఉండవలసిన ఆ పశ్చాత్తాపం నీకు లేకపోతే నువ్వు ఎలా సిద్ధపడుతున్నావు? ఇంకా ఆ మలినముతోనే, ఆ శాపంతోనే, ఆ పాపముతోనే నిలిచి నువ్వు ఎలా ఆ జనాంగంలో నుంచి, ఆ ప్రజలలో నుంచి, ఆ పాపములో నుంచి నువ్వు ప్రత్యేకించబడకపోతే నువ్వు ఎలా సిద్ధపడతావు? పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి దిగి వచ్చిన నాడు పరిశుద్ధాత్ముని నోట వచ్చిన మొదటి సందేశం ఏంటంటే, మీరు మూర్ఖులకు ఈ తరము వారిలో నుండి వేరవ్వాలి. అంతే. ఆయన అనుకొనని గడియలలో వస్తాడు. మీరు సిద్ధపడాలి, మీరు సిద్ధం కండి. ఎలా సిద్ధం అవ్వాలి? ఈ లోకంలో నుంచి, ఈ తరమ వారిలో నుంచి, ఈ సాంప్రదాయ మనుషులలో నుంచి మీరు వేరవ్వాలి. వేరుబాటు లేని క్రైస్తవ జీవితం కాదు. ప్రత్యేకత లేని క్రైస్తవుడు కాడు. ప్రత్యేకత లేని క్రైస్తవుడు పరలోక రాజ్యానికి వారసుడు కాడు. నీవు ఎక్కడ నిలిచినా అక్కడ నీతో కూడా నీ ప్రత్యేకత ఉండాలి. నీవు ఉద్యోగంలో నిలిచినా
నీ పాఠశాలలో నువ్వు నిలిచిన, నీ చేతి పనులలో నువ్వు నిలిచిన, నువ్వు ఎక్కడ నిలిచినప్పటికీ నీతో కూడా ఆ ప్రత్యేకత ఉండాలి. నేను వేరు, లోకం వేరు. నేను వేరు, లోకపు మనుషుల యొక్క సాంప్రదాయాలు వేరు. నా మనసు వేరు, లోకస్తుని మనసు వేరు. నా మాట వేరు, నా నడక వేరు, నా దృష్టి వేరు, నా ఆలోచన వేరు, నా తలంపులు వేరు, లోకంలో కనబడే పరిస్థితులు వేరు అనే ఆ ప్రత్యేకత నీలో కట్టొచ్చినట్లుగా కనబడాలి, మనలో కట్టొచ్చినట్లుగా కనబడాలి. అది సిద్ధపాటుకి నాంది. మీకు అర్థమవుతుందండి? అది సిద్ధపాటుకి పునాది, చిహ్నం. నీవు లోకస్తునిగా, నీవు లోకపు మాలిన్యంలో నిలిచి నేను సిద్ధపడి ఉన్నాను అనడం నీ అవివేకం. అది అంధకారానికి దారితీస్తుంది. ప్రత్యేకత అనేది చాలా విశేషమైనది. ఈ ప్రత్యేకతని అన్ని సమయాల్లో మనం కాపాడుకోవాలి. ఈ రోజున అనకూడదు, కానీ క్రైస్తవునిలో ఉండవలసిన ప్రత్యేకతని మనం వెతకవలసి వస్తుంది. మనం కూడా లోకస్తులాగానే తలంచి, వాళ్ళలాగానే మాట్లాడి, వాళ్ళలాగానే నడిపించబడి, వాళ్ళలాగానే మనం కూడా ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా అనే ఆ తలంపుతోనే ముందుకు వెళితే వాక్యం ఏమంటుందంటే లోకస్తులు కూడా అలాగే ఉన్నారు కదా. నీలో విశేషత ఏంటి? వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, ఇవే వాళ్ళని ఏలుకునేది. నిన్ను కూడా అవే, మనల్ని కూడా అవే ఏలుకుంటే మనకు వాళ్ళకి ప్రత్యేకత ఏంటి? కనుక మొదటిది, మన పాపముల నిమిత్తమై మనం పశ్చాత్తాపడి ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుటకు సిద్ధపడి మనము ప్రత్యేకించబడిన వారమై ఉండాలంట. సిద్ధపడిన వారం అయితే మరి ఈ రోజున ఆయన గనక సిద్ధమా అన్నాడు అనుకో మిమ్మల్ని, ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి మీరు చెయ్యెత్తి సిద్ధమే ప్రభువా అందామా? లేదులే ప్రభువా, అసలు సంగతి ఏంది ఇప్పుడు బయటపడింది, ఈ రోజన్నా నేను పశ్చాత్తాపడతాను. చూడండి, దావీదు ఒక్క పాపం చేసింది. ఎన్ని పాపాలు చేశాడు? మనం చెప్పడం కాదు, మనం తీర్పు తీర్చడం కాదు, సర్వశక్తి కలిగిన దేవుడే చెప్పాడు. ఆ ఒక్క విషయంలో తప్ప దావీదు నా హృదయానుసారుడు. కానీ ఒక్క పాపం చేసిన దావీదు ఎన్ని కీర్తనలు రాసుకున్నాడు, ఎన్ని కీర్తనల్లో పశ్చాత్తాపడ్డాడు, ఎన్నిసార్లు తలంచి 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 ప్రభువా నన్ను కనికరించావా, నన్ను కటాక్షించావా, నా మీద దయ చూపించావా, నన్ను నువ్వు త్రోసివేయలేదా, నన్ను కడుగయ్యా, నేను నీకు విరోధినయ్యా, ఇన్ని మాటలతో పాటలతో ఆ పశ్చాత్తాపాన్ని వ్యక్తపరిచి ఆయన నిర్మలమైన మనస్సాక్షిని పొందుకున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, మనం సిద్ధపడాలి. ఎలా? మన పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుటకు సిద్ధపడి మనం ప్రత్యేకింపబడిన వ్యక్తులం కావాలి. రెండవ మాటకు వద్దాం. రెండవ అనుభవం కూడా మనం చదువుదాము. అదేంటంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యం. ధనాపేక్ష లేని వారై, ఇక్కడి నుంచి వినాలి మీరు, మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఉండాలంట. ఎలా ఉండాలంట? మనం సిద్ధపడిన వాళ్ళమైతే ఎలా ఉండాలంట? అందరు చెప్పండి. మనం సిద్ధపడిన వాళ్ళమైతే ఎలా ఉండాలంట? తృప్తి పొందు కాదు, మనకు కలిగిన వాటితో ఇంక మనం ఏం ఆశించకూడదు. ఇక్కడ మీరు గమనించవలసింది, ఇప్పుడు మీకు ఏమైతే కలిగి ఉన్నారో అవి చాలు. వింటున్నారా నేను చెప్పే మాట? మీరు ఏదైతే కలిగి ఉన్నారో, దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలో అయితే ఉంచి ఉన్నాడో, దేవుడు మీకు ఎంతైతే అనుగ్రహించి ఉన్నాడో, దేవుడు మిమ్మల్ని ఏ పర్వతమైతే ఎక్కించాడో, ఏ లోయలోనైతే ఉంచాడో, ఎలాగైతే ఆయన నీ చేతిని పట్టుకొని ఉన్నాడో అది చాలు. నేను సిద్ధంగా ఉన్నానయ్యా అని అంటూ, ప్రభువా ఒక రకం ఇస్తావా, మా దేవుడికి ఇస్తావు ఏంటండి? సిద్ధమా అన్నాడు ప్రభు. అప్పుడు సిద్ధమే అని
మరలా వెనకాలేమో ఇంకా అది కావాలి, ఇది కావాలి, ఇంత కావాలి, అంత కావాలని అడుగుతుంటే ఆయన అంటాడు, అరే సిద్ధమా అంటే సిద్ధమా అంటుంటివి, మరలా ఇవన్నీ అడుగుతున్నావేంట్రా, నువ్వు ఆ కేటగిరా ఈ కేటగిరా? సిద్ధపడిన వాడు మీకు కలిగిన వాటితో ఎలా ఉండాలంట? సంతృప్తి కలిగి బ్రతకాలి. వేరే ఆశేమీయు మీకు అవసరం లేదు. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు, వేరే ఆశేమీయు లేదు నాకిలలో, నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా, ఆపాదమస్తకం నీకేగా అంకితం. అసలు ఉన్నదంతా నీకు ఇచ్చేస్తా, ఇంకా నాకెందుకు? ఇక అసలు నేనే నీ వాడనైతే, నాకున్నదంతా నీ దానమైతే, నాలో సమస్తం అణువు ప్రతి పరమాణువు నీకోసమే నీవే అయితే, ఇక మరలా నాకెందుకయ్యా? అసలు ఈ స్థితిలో నీతో నేను ఉండడమే ఇది మహాభాగ్యం. అర్థమవుతుందా? నేను నీతో నిలుచుండుటయ్యా ఇది నాకు భాగ్యం అన్నప్పుడు, ఆ భాగ్యాన్ని విడిచి మరొక భాగ్యాన్ని నేను ఎలా కోరుకోగలను? నా లోకమే నీవైతే వేరే లోకం నాకెందుకు? నా ప్రేమ ప్రపంచమే నీవైతే వేరే ప్రపంచంలో నేను బ్రతకాల్సిన అవసరం నాకేంటి? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఈరోజు ఆదివారం కదా, ఆదివారమా బుధవారమా, మిమ్మల్ని ఆటంకపరచకూడదు. మీకు కేటాయించిన సీట్లలో మిమ్మల్ని కూర్చోబెట్టాలి. ఆదివారం కనుక శుభ్రంగా తిని ప్రశాంతంగా నడువాల్చి అప్పుడు ఆలోచించండి ఈ మాటలన్నీ. ఏ మాటలన్నీ? నువ్వు ఏ లోకాన్ని ఉన్నావో, నీ లోకం ఏంటో, ఒక్కొక్కడు ఒక్కొక్క లోకంలో ఉంటాడు. వాడికి కన్ను మూసిన కన్ను తెరిచిన వాడు లోకమే వేరు. ఆడు మనతో మాట్లాడు, ఆడు మన వైపు చూడడు, ప్రక్కనే విమానం పోతున్నా మనం పట్టించుకోడు, వాడు లోకం వేరు. మీరు నవ్వుతున్నారు కనుక మీకు అర్థమైందని నాకు అర్థమైంది. ఆ లోకం వేరు. నేను వేరే లోకాన్ని చూడాలి, వేరే లోకం నాకు కావాలి, వేరే లోకం నాది అని నేను ఆశించట్లే. అసలు నా లోకమే నీవు, నా ప్రేమ ప్రపంచమే నీవు. నేను నిలిచినా, పడుకున్నా, కదిలినా, వెళ్ళినా, నడిచినా ఆ లోకం తప్ప, నీతో సాంగత్యం తప్ప, నీతో సహవాసం తప్ప వేరొక లోకం నాకు లేదు. నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకు వచ్చాను ఇక్కడికి? ఎందుకు వచ్చాను? దేవుని మాటలు చెప్పడానికి వచ్చాను. ఇది నా లోకం. నేను కాలు తీసి కాలు బయటకు వెళితే ఎందుకు వెళ్తాను? ఆయన పని మీద వెళ్తాను, ఆయన సేవ నిమిత్తం వెళ్తాను. అది నా లోకం. నేను కదిలినా, మెదిలినా, వెళ్ళినా, ఉన్నా, తిన్నా, ఏం చేసినా నీకోసమే. ఆ పాదమస్తకం నీకు అంకితం చేసుకున్నాను కదా. నాకు నీవే లోకమయ్యా, వేరే లోకం నాకు లేదు. నీవు లేని లోకం అది ఎంత గొప్పదైనా నాకొద్దు, అవసరంలే. నేనున్నాను, నేను వెళ్తున్నాను, కానీ ఈ పరలోకంలో నువ్వు ఉండు అంటే నీవు లేని పరలోకం నాకెందుకయ్యా? నీవున్న చోట నేను ఉండాలి, నేనున్న ప్రతి చోట నువ్వు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ సిద్ధపాటు ఏం చూపిస్తుంది అనంటే, మీకు కలిగిన వాటితో ఇప్పుడు నా దేవుడు నీకు ఏమైతే నీ చేతికి ఇచ్చున్నాడో, ఏదైతే నీ కుటుంబానికి ఇచ్చున్నాడో, ఏదైతే నీకు అనుగ్రహించున్నాడో, ఎనఫ్, చాలు. మనకేంటో అదేందో కానీ అదేం డిక్షనరీయో నాకు అర్థమై చావదు. చాలు అనే మాట మన డిక్షనరీలోనే ఉండదు. అది ఏం డిక్షనరీ నాకు అర్థమై చావదు, అదేం బతుకేవాడు. ఎంతన్నా ఇవ్వు, ఇంకా చెప్పండి, ఇంకా ఇవ్వు. ఇస్తే మరి మీ ఇల్లు పట్టదు కదా, పక్కిల్లు అద్దెకు తీసుకుంటా. చాలు అనే మాట మన నోట రాదు. ఎందుకంటే సిద్ధపడి ఉండే బ్రతుకు లేదు కదా. సిద్ధపాటు లేనప్పుడు సంతృప్తి ఉండదు. ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో తినాలి. మాలో సేవకుడు ఒక అతను ఉన్నాడు. అతను ఏమంటాడంటే, ఏదో తినాలనిపిస్తుందిరా అంటాడు. ఏం కావాలన్నా ఏదో. సరే చెప్పున తెప్పిస్తాడు. కాదు, అట్లా కాదు, ఏదో
తినాలనిపిస్తుంది అంటాడు. సరే అని తెప్పిస్తాం, తింటాడా? తిన్న తర్వాత ఏమంటాడు తెలుసా? తిన్న తర్వాత నోరు చెడిపోయిందిరా, తిన్న తర్వాత నోరు చెడిపోయిందంట. అంటే ఇప్పుడు మళ్ళీ నోరు బాగు చేయడానికి మళ్ళీ ఏం చేయాలి? ఇక మరి ఈ యాత్ర, ఈ మ్యాచ్ ఆగేది ఎప్పుడు? మీరు కావాలంటే చూడండి, కొంతమంది రాత్రి పడుకుని నిద్రపోతూ కూడా అంటే ఏంటి తింటున్నావు? నేను తిన్నాను అంటే ఇప్పుడు అలవాటు అయిపోయింది మిషను. నిద్రలో కూడా కొంతమంది. నేను మాట చెప్తాను, వినండి జాగ్రత్తగాను. దేవుడు నీకు ఏది ఇచ్చుంటే అందులో ఎవరు సంతృప్తి పొందగలుగుతారంటే, ఎవడైతే సిద్ధపడి ఉన్నాడో ఆడు దేవుడు తనకిచ్చిన ఏ కొద్దిదైనా, ఏ కొంచెమైనా అతడు సంతృప్తిగా, ఆనందంగా ఉంటాడు. మీరు జాగ్రత్తగా వినండి. అబ్రహాం బావులు తవ్వాడు. త్వరగా చెప్పేస్తాను. అబ్రహాం బావులు తవ్వితే ఫిలిస్తీన్లు ఏం చేశారు? తవ్వే పని వాళ్ళది, పూడ్చే పని కొంతమంది పనికెత్తుకుంటారు. వాళ్ళకి ఆ పని తప్ప ఇంకొకటి ఉండదు. దానికి ఒక బ్యాచ్ ఉంటుందిలేండి. తవ్వుకుంటూ పోయేవాళ్ళు కొంతమంది ఉంటారు, పూడ్చుకుంటూ వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఊరు తిరిగి, ఇల్లు తిరిగి, వాడవాడ తిరిగి, వీధి తిరిగి ఆత్మలు సంపాదించేవాళ్ళు కొంతమంది ఉంటారు. వచ్చిన ఆత్మల్ని తరం కొట్టేవాళ్ళు మాట్లాడరేంటి? కొంతమంది ఉంటారు. ఆ పని మీద కొంతమంది తప్పనిసరిగా ఉంటారు. కట్టేవాడు ఒకడు ఉంటాడు, కూల్చేవాడు మరొకడు ఉంటాడు. ఈ ఫిలిస్తీన్లు అబ్రహాము తవ్విన బావులన్నింటినీ పూడ్చిపడేశారు. సరే, మన సబ్జెక్టులోకి వచ్చేస్తే, ఇస్సాకు ఆ పూడ్చివేసిన ఆ బావులన్నింటినీ తవ్వాలని పూనుకున్నాడు. అప్పుడు మీరు బాగా గమనించండి, ఇస్సాకు ఎక్కడ న్యాయ పోరాటం చేసినట్లేదు, ఎక్కడ ఇస్సాకు గొడవకెళ్ళినట్లేదు, ఎక్కడ ఇస్సాకు అసంతృప్తిగా ఫీల్ అయినట్లేదు. ఇస్సాకు ఎక్కడ కూడా విసిగిపోయినట్లు, అలసిపోయినట్లుగా, అతనికి ఏదో అన్యాయం జరుగుతున్నట్లుగా ఆయన ఎక్కడ తలంచలేదు. ఎందుకంటే అతనిలో ఉన్న సంతృప్తి ఏం సంతృప్తి? తమ తండ్రి తవ్విన బావుల్ని తవ్వుకుంటుంటే శత్రువులు వచ్చి ఆటంకపరిచారు. మీరు జాగ్రత్తగా వినండి. దైవ కార్యాలు ఎప్పుడు కూడా ఆటంకం లేకుండా జరగవు. మీరు నోట్ చేసుకోవాలి ఈ మాట గుండెల్లో. దైవ కార్యాలు ఎప్పుడు కూడా ఆటంకం లేకుండా జరగవు. మరలా చెప్తున్నా, దైవ కార్యాలు ఎప్పుడు కూడా ఆటంకం లేకుండా జరగవు. అనేక ఆటంకాల మధ్య ఘన విజయం మన చేతికి వచ్చేటట్లుగానే దైవ కార్యాలు జరుగుతాయి. అవునండి, ఆటంకం లేకుండా, పోరాటం లేకుండా, యుద్ధం లేకుండా ఘన విజయం మన చేతికి రాదు. దైవ కార్యాలకి సహకరించే వాళ్ళు కొంతమంది అయితే, సహకరించే వాళ్ళకంటే ఎక్కువ మందే ఆటంకపరిచే వాళ్ళు కనిపిస్తారు. ఎందుకంటే మెజారిటీని మైనారిటీ గెలిచినప్పుడే దైవ కార్యం ప్రత్యక్షమయ్యేది. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పనా? 10 మంది 100 మందిని గెలుస్తారా? 100 మంది 10 మందిని గెలుస్తారా? మరి అదే, ఈ 10 మంది 100 మందిని గెలిచినప్పుడే దైవ కార్యం ప్రత్యక్షమయ్యేది. అంతేగాని మనం ఎప్పుడు కూడా వెను తిరిగి చూడకూడదు. ఇదే ధోరణి ఇస్సాకులో మనకు కనిపిస్తుంది. వాళ్ళు వచ్చి గొడవ పడ్డారు. ఈ ఊటలు మావి, ఇక నువ్వు తవ్వేదానికి కుదరదు అన్నప్పుడు ఏమనాలి ఇస్సాకు? నా తండ్రి తవ్విన బావులు ఇవి, నేను ఎందుకు వదులుకుంటాను, నేను ఎందుకు పోగొట్టుకుంటాను, దీనికి న్యాయ పోరాటం జరగాలి అని వ్యాఖ్యమాడలేదు. అక్కడ విడిచిపెట్టి మరొక చోటుకు వెళ్ళాడు. అక్కడికి వచ్చారు, మరలా అక్కడ విడిచిపెట్టి. నేను అంటాను, ఏమయ్యా ఇస్సాకు గారు, ఏంటి విడిచిపెట్టుకుంటూ వెళ్ళిపోతున్నా? దేవుడు నాకు అనుగ్రహించింది చాలు. దేవుడు నా యొద్ద నుంచి తీసివేసింది ఏది కూడా నాకు అక్కరలేదు. మీకు అర్థమైందా? దేవుడు వద్దు అనుకున్నది మనం కావాలి అని అనకూడదు. మీకు కలిగిన వాటితో ఏం కలిగింది? ఇస్సాకు అంటాడు, అక్కడికి వెళ్ళాను, తవ్వాలనుకున్నాను, వాళ్ళు వచ్చి గొడవ పడ్డారు, వాళ్ళకి వదిలిపెట్టేశాను, నాకు కలిగింది చాలు. మరొక చోటుకు వెళ్ళాను, అక్కడ బావులు తవ్వాను, అక్కడికి
అక్కడికి వచ్చారు, విడిచిపెట్టేశాను, నాకు కలిగింది చాలు. ప్రియులారా, ఒక మాట నేను మీతో చెప్తాను. బావులు పూడ్చుకునే వాళ్ళు వెంటాడుతున్నప్పటికీ కూడా దేనితో ఆయన సంతృప్తి పొందాడంటే, ఏదైతే దేవుడు తనకిచ్చాడో దాని యందు సంతృప్తి పొందడం నేర్చుకున్నాడు. ఒకనాడు ఏ శత్రువు ఆపలేని జలలు గల ఓటలు ఇచ్చాడు ఇస్సాకుకి దేవుడు. ఆమేన్. ఏమిచ్చాడు? తమకు కలిగిన వాటితో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాడు. దేవుడు అతన్ని ఎలా దీవించాడు అనంటే, ఏ శత్రువు ఆటంకపరచలేని, ఏ శత్రువు ఆపలేని, ఏ శత్రువు నిలవలేని సమృద్ధికరమైన జలలు గల ఓటలు ఇస్తే శత్రువు వచ్చి శిరస్సు వంచి ఎవరితోనైతే వ్యాజ్యమాడాలనుకున్నారో అతనితోనే నిబంధనకి దిగి వచ్చారండి. ఇక్కడ నేను మీతో చెప్పగలిగింది, మీకు కలిగిన వాటితో దేవుడు నీకు ఏ కొంచెం ఇచ్చినా చాలు. దేవుడు నీకు అక్కర్లేదు, అవసరం లేదని తీసేసిన వాటి విషయంలో అదే కావాలి, నాకు అంతే కావాలి అని నువ్వు పోరాడుతున్నావంటే నీవు సిద్ధపడిన వ్యక్తివి కాదు. దేవుని కొరకు వేచి చూచే వ్యక్తివి కాదు. ఆయన రాజ్యము కొరకై సిద్ధపడడానికి దేవుడు నీకు ఇచ్చిన వాటి యందు సంతృప్తి కలిగిన వ్యక్తివి కాదు. నాకు ఇప్పుడు చాలా నాళ్ళ క్రితం నేను విన్న మాట, ఒక తల్లికి ఒక కొడుకున్నాడంట. కొడుకు చనిపోయాడు. ఆ తల్లి మంచం పట్టేసింది. ఎందుకంటే విధవరాల తల్లి, ఉన్న ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోగానే ఆధారం కోల్పోయింది. ఏం చేయాలో అర్థం కాక ఆమె దిగులుతో మంచం పట్టేసింది. విశ్వాసే కానీ మంచం పట్టేసింది. కన్నీళ్ళు ఆగట్లేదు. ఆమె ఒకరోజు నిద్రపోతున్నప్పుడు ఆమెకి ఒక కళ ఏంటంటే, ఆమె పరలోకానికి వెళ్ళింది. చిన్నపిల్లలందరూ అయ్ బాబోయ్, ఆమె కొడుకు వయసున్న వాళ్ళందరూ పరలోకంలో చల ఎగురుతూ ఆనందంగా ఆడుకుంటున్నారంట, పాడుకుంటున్నారంట, ఆనందంగా గంతులేస్తున్నారంట. ఆమెకి ఆనందం పొంగిపోయింది. ఈ పిల్లల్లో నా కొడుకు ఉంటాడు కదా అని ఎంత వెతికినా అంతమంది పిల్లలు ఉన్నారు, కానీ ఆమె కొడుకు మాత్రం కనిపించలా. ఆమెకు దుఃఖం పొంగిపోయింది. ఏడు నా బిడ్డేడి, నా బిడ్డేడి, ఇంతమంది పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు, మరి నా బిడ్డ ఏమయ్యాడు అని చూస్తే అల్లంత దూరాన ఒక నీళ్ల బావి ఉంది. ఆ నీళ్ల బావి దగ్గర ఒక్కడే మండుటి ఎండలో నీళ్లు చేదిపోస్తా ఉన్నాడంట ఆమె కొడుకు. తల్లి గుండె ద్రవించిపోయింది. పరుగున వెళ్ళి గట్టిగా పట్టుకుంది కొడుకుని, కల్లో గట్టిగా పట్టుకుని ఏడ్చింది. నాయన, ఏంటి నాయన నీకు ఈ చాకిని? నువ్వు పరలోకంలో ఉన్నావని నేను అనుకున్నాను, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావని నేను అనుకున్నాను, దేవుని ఒడిలో అల్లారు ముద్దుగా పెరుగుతున్నావని నేను అనుకున్నాను, ఏంటి నాయన ఈ కష్టం అంటే ఆ బిడ్డ ఆ తల్లితో చెప్పాడటమ్మా, ఎందుకమ్మా నన్ను వేధిస్తావు? ఆ తల్లిని, ఏంటి నాయన నేను వేధించేది ఏంట్రా? నువ్వు నాకు దూరమైన ఆ క్షణం నుంచి నాకు కన్నీళ్ళు ఆగట్లేదు, నువ్వు నాకు దూరమైన ఆ క్షణం నుంచి నాకు మింగుడు పడట్లేదు, నీ జ్ఞాపకాలతో తలడెళ్ళిపోతున్నాను, నేను నిన్ను వేధించడం ఏంటి నాయన అంటే ఆ బిడ్డ చెప్పాడట, దేవుడు నీ యొద్ద నుంచి తీసివేసిన దాని గురించి ఎంతకాలం కన్నీళ్లు కారుస్తావమ్మా? దేవునికి ఇష్టం లేని దాన్ని నువ్వు ఎందుకు ఇష్టపడుతున్నావమ్మా? దేవుడు నీకు అవసరం లేదని తీసేసిన దాని గురించి నువ్వు ఎంతకాలం కన్నీళ్ళు పెడతావు? నువ్వు కార్చిన కన్నీళ్ళన్నీ ఈ బావిలో పడుతున్నాయి. ఈ నీళ్ళన్నీ చేతి పక్కన పోసేసి ఖాళీ చేసి నేను వెళ్ళి పిల్లలతో ఆడుకోవాలి. నీవేమో కన్నీళ్ళు ఆపువు, ఈ నీళ్ళేమో ఆగిపోవు, పిల్లలందరూ ఆడుకుంటున్నారు. నువ్వు కన్నీళ్లు కార్చడం మానేస్తే, నాకు ఈ పని తప్పిపోతే నేను వెళ్ళి పిల్లలతో ఆడుకోవచ్చు. దేవుడు నీ వద్ద నుంచి తీసివేసిన దాని కొరకు నువ్వు ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నావు? నువ్వు కలిగిన దానిలో ఎందుకు సంతృప్తిగా ఉండలేకపోతున్నావు? ఆ తల్లికి కనువిప్పు కలిగిందంట. నిజమే కదా, దేవుడికి ఇష్టం లేని దాన్ని నేను కోరుకుంటున్నానేంటి? దేవుడు నాకు అవసరం లేదు అనుకున్న దాన్ని నాకు అవసరమని నేను అంటున్నానేంటి? నేను ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాను? మనలో కూడా చాలా మంది అనవసరమైన వాటి కొరకై మనం సంతృప్తిని పోగొట్టి వ్యధ చెందుతుంటాం. అనేక విషయాలలో దేవుడికి ఇష్టమా అని అనుకోము, నాకు ఇష్టం అనుకుంటాము.
ఇది దేవుడు నాకు ఇచ్చాడా అని అనుకోము. నేను సంపాదించుకోవాలనుకుంటాం. ఇది దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడా అని అనుకోము. నేను పొందుకోవాలి, నేను సంపాదించుకోవాలి, నేను కూడగట్టాలి, నేను మూట కట్టాలి అనుకుంటామే. కానీ ఇది నా దేవుని మూలముగా నాకు అనుగ్రహింపబడిందా? నా ప్రియ సహోదరులారా, దేవునికి ఇష్టం లేనిది లోకంలో ఎంత ఘనమైనది అయినప్పటికీ కూడా అది మనకు ఆశీర్వాదం. దేవునికి ఇష్టమైనది లోకంలో ఎంత కష్టమైనది అయినప్పటికీ కూడా అది మనకు ఎంతో ఉన్నతమైనదిగా ఉంటుంది. మీకు అనుగ్రహింపబడిన, మీకు కలిగిన వాటితో సంతృప్తి కలిగి ఉండాలంట. సిద్ధపడడం అంటే ఏంటి? సిద్ధపడి బ్రతకడం అంటే ఏంటి? ఇక అతడు ఏమి కోరుకోడు, అతనికి ఏమి ఆశించడు, అతని దృష్టికి దేని మీదకి వెళ్ళదు, అతని మనసులోకి ఏమి మెదలదు. దేవుడు నన్ను ఈ స్థితిలో పెట్టాడా, ప్రభువా చాలు, నీ కోసం వేచి ఉన్నాను, నీ కొరకు ఎదురు చూస్తున్నాను, వేరేమీ నేను కోరుకోను, ఇది చాలు. మూడో మాట దగ్గరికి వెళ్దాం, త్వరగా ముగించుకుందాం. అదేంటంటే యూదా పత్రికలో 21వ వాక్యం. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. యూదా పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యం. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండు. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని అదుగో సిద్ధపడి ఉండడం అంటే ఇది. నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు వేచి చూడడం. వాచ్, వేచి చూడు. ఆయన కనికరము కొరకు కనిపెట్టి చూడు. ఆయన ఆగమనము కొరకై వేచి చూడు. సిద్ధపడిన నీవు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. దేవుని ప్రేమలో నిలిచి ఉండినట్లు. అందరు తలలపైకి తలను చూడండి. ఇప్పుడు మీలో ఎంతమంది ప్రభువుని ప్రేమిస్తున్నారు అనంటే అది అవివేకం అవుతుంది. మనం ప్రేమించకపోవడం ఏంటి? యేసయ్యనే. ఎంతమంది మీరు ప్రభువుని ప్రేమిస్తున్నారు అనంటే అది ఎంతో అజ్ఞానంతో కూడిన మాట అవుతుంది. అందువలన అట్లా అడగట్లే. మీలో ఎంతమంది దైవ ప్రేమలో నిలిచి ఉన్నారు? ఆ ప్రేమలో, దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. దీనిని మన వ్యవహారిక భాషలో మాట్లాడుకోవాలంటే, ఒకప్పుడు నిన్ను ప్రేమిస్తున్నట్లు ప్రభు ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నాడా? నీ ప్రేమ నాపై చల్లారిపోద్దా? ఒకప్పుడున్నట్లు ఇప్పుడు లేడా? ఒకప్పుడు ప్రేమించినట్లు, ఒకప్పుడు చేరదీసినట్లు, ఒకప్పుడు హత్తుకున్నట్లు, ఒకప్పుడు కన్నీళ్లు తుడిచినట్లు, ఒకప్పుడు భుజముల మీద ఎత్తుకున్నట్లు ఇప్పుడు ఆయన ఎత్తుకోలేడా? ఆయన ప్రేమ చల్లారిపోదే. అయితే ఒకటి, నువ్వు సిద్ధంగా ఉన్నవాడు అయితే ఆ చల్లారని ఆ ప్రేమను అనుభవించగలుగుతావు. ఆయన ప్రేమ చల్లారిపోదు. అయితే ఆయన ప్రేమ చల్లారని ఆయన ప్రేమలో నుండి నీవు వైదొలిగిపోయావే అనుకో, నువ్వు ప్రక్కకు తొలగిపోయావే అనుకో. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను, వినండి. నా మీద ఒక స్పాట్ లైట్ ఉంది పైన. అందరూ జాగ్రత్తగా వినండి, మీకు అర్థమయ్యే బాణీలో చెప్తా. నా మీద అక్కడ ఒక స్పాట్ లైట్ ఉంది. ఇక్కడ ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ వరకు కరెక్ట్గా స్పాట్ పడుతుంది.
నా మీద. ఇంక మరలా అటు వెళ్తూ ఉండదు, అటువైపు వెళ్తూ ఉండదు. అది స్పాట్ లైట్. ఇప్పుడు ఆ లైట్లో నేను ఉన్నంత వరకు నేను ప్రకాశంగా కనిపిస్తాను. ఆ లైట్ని ఎంజాయ్ చేస్తాను. ఆ లైట్ యొక్క ఫోకస్ని నేను అనుభవిస్తాను. ఏది? ఆ పరిధిలో నేను ఉన్నంత కాలం. ఆ లైట్ ఎటు పోదిక, ఎటు తిరగదిక. తిరుగుతుందండి ఆ లైట్? తిరగదు. కాకపోతే ఒకటి, ఆ లైట్ ఫోకస్లో నుంచి నేనే పక్కకి వెళ్ళిపోయాను అనుకో, మీకు అర్థమైందా? ఆ లైట్ పక్కకు పోదు. ఆ లైట్ పక్కకు పోదు. ఎందుకంటే అది చల్లారని ప్రేమ, విడువని ప్రేమ, నిన్ను విడిచిపెట్టని మధురమైన ప్రేమ, తల్లి కన్నా మిన్నయైన ప్రేమ, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ, నీ కొరకు గాయపరచబడిన ప్రేమ, నీ కొరకు రక్తం కార్చిన ప్రేమ, నీ కొరకై సమాధికి వెళ్ళిన ప్రేమ, నీ కొరకై సజీవుడిగా లేచిన ప్రేమ, అది చల్లారిపోనే చల్లారిపో. అయితే ఆ ప్రేమ పరిధిలో నుంచి నేను ప్రక్కకు వచ్చేస్తే ప్రేమ చల్లారిపోయినట్లుగా కాదు, నీవే ఆ ప్రేమలో నిలిచి ఉండలేకపోతున్నావు. సిద్ధపడిన వ్యక్తి, సిద్ధపడవలసిన వ్యక్తి, దేవుని వాక్యం అంటుంది, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు మిమ్మల్ని మీరు కాచుకోండి. ఆ దేవుని ప్రేమలో నుంచి మిమ్మల్ని ప్రక్కకు లాగి, మిమ్మల్ని వైదొలగించి, ఆ షరతుల నుంచి మిమ్మల్ని తప్పించే లోకపు క్రియలను గుర్తించండి. ఆ ప్రేమలో నిలుచున్నట్లు. ఒక్క ప్రశ్న, దేవుని ప్రేమలోనే నీవు నిలిచి ఉన్నావా? ఆ దేవుని ప్రేమను కాచుకుంటున్నావా? ఆ దేవుని ప్రేమలో ఉన్న ఆ మాధుర్యాన్ని, దేవుని ప్రేమలో ఉన్న ఆదరణను, ఆ దేవుని ప్రేమలో ఉన్న సంతోషాన్ని అనుభవిస్తున్నావా? దేవుని ప్రేమను రుచి చూచిన వ్యక్తి లోకంలో ఎదురయ్యే శ్రమలకు వాడిపోడు. దేవుని ప్రేమను రుచి చూచిన వ్యక్తి శత్రు తాకిడికి వెనుతిరుగడు. దేవుని ప్రేమను రుచి చూచిన వ్యక్తి ఆత్మలో కృంగిపోడు. దేవుని ప్రేమను రుచి చూచిన వ్యక్తి కన్నీటిమయం కాడు. దేవుని ప్రేమను రుచి చూచిన వ్యక్తి దేవుని ప్రేమలో బలవంతుడవుతాడు, దేవుని ప్రేమలో శక్తివంతుడవుతాడు, దేవుని ప్రేమలో విజయశాలిగా మార్చబడగలుగుతాడు. దేవుని ప్రేమను రుచి చూచిన వ్యక్తి ఎల్లకాలం ఆనందిస్తూనే బతుకుతాడు. వానికి మరలా లోక ప్రేమల అవసరం. నా ప్రియమైన సహోదరులారా, అనుకొనని గడియలలో ఆయన వస్తాడు. నీవు దేవుని ప్రేమలో నిలిచి ఉన్నావా? అనుకొనని గడియలలో ఆయన ప్రత్యక్షమవుతాడు. నీవు ఆయన ప్రేమను రుచి చూచి ఉన్నావా? ఏమండి, నేను రక్షింపబడిన మొదట్లో ఆయన ప్రేమను తలంచుకుని స్తుతించేవాడినండి. మరి ఇప్పుడు ఏం చేశాడండి నాకు దేవుడు? అయ్యో బాబోయ్, నాకేం మేలు చేశాడండి దేవుడు? నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను. ఇట్లాగే ఒక అవివేకంగా ఒక సహోదరుడు చెప్తే నాతో, అంటే నా మనసు బాధపడింది. ఏం చేశాడండి దేవుడు అంటే నేను అన్నాను, రైల్వే స్టేషన్కి వెళ్ళు. ఆ రోజు చెప్పిన మాట మరలా చెప్తున్నా. రైల్వే స్టేషన్కి వెళ్తే 2 చేతులు లేని ఒక వ్యక్తి మెడలో సంచి ఒకటి తగిలించుకొని తిరుగుతూ ఉంటాడు. ఒకవేళ మనం దయదలిచి 10 రూపాయలు ఇచ్చినా తీసుకోవడానికి చేతులు ఆ సంచులు మనమే వేయాలి. రైల్వే స్టేషన్లో ఉంటాడు ఒక అతను, 2 చేతులు ఉండవు, మెడలో సంచి తగిలించుకొని తిరుగుతుంటాడు. అతను పక్కన నిలబడు, దేవుడికి ఎంత మేలు చేశాడో నీకు అర్థమవుతుంది. బస్ స్టాండ్కి వెళ్ళు, చింపిరి జుట్టేసుకొని, చినిగిన బట్టేసుకొని, మట్టి చారలేసుకొని వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు చాపి అడుక్కుంటున్నారే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడు. దేవుడు నీకు ఎంత మేలు చేశాడు, దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడో నీకు అర్థమవుతుంది. హాస్పిటల్కి వెళ్ళు,
చేతి నిండా డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, భోగభాగ్యాలు ఉన్నాయి. ఆరోగ్యం లేక మంచం మీద పడుకొని మూలుగుతున్న వాడిని చూడు, దేవుడు నీకు ఎంత మేలు చేశాడో నీకు అర్థమవుతుంది. నిన్ను ఎంత ప్రేమించాడో నీకు అర్థమవుతుంది. నా ప్రియమైన సహోదరులారా, ఏ విషయంలో నువ్వు ప్రేమించావయ్యా అన్నావంటే ఆ అహంకారపు ఆ మనస్సు అగాధానికి తీసుకుని వెళుతుంది. ఎల్లలు లేని, అవధులు లేని ఆయన ప్రేమ. నీ ప్రేమ నాపై చల్లారిపోదే, మరణానికైనా వెనుదిరుగలేదే, మనలేనునే నిన్ను చూడక మహాఘనుడ నా యేసయ్యా. కదా మరణమని ఏనాడైనా ఆ చావుకు భయపడి వెనుకకు తిరిగాడా అంటే లేదు. ఆయన వెనుక తిరగలేదు. మరణము కంటే నిన్ను అధికంగా ప్రేమించాడు ఆయన. నా ప్రియ సహోదరులారా, మరి ఈరోజున అనుకొనని గడిలలో నీ కోసం వచ్చే దేవునికి నువ్వు సిద్ధం అని చెప్పగలవా? సిద్ధం అని చెప్పగలిగిన వ్యక్తి ఎవరు? వాక్యం అంటుంది, ఆయన ప్రేమను, ఆయన ప్రేమ యందు నిలిచి కాచుకున్నవాడు. ఆయన ప్రేమను నిలిచి కాచుకున్నవాడు, తమకు కలిగిన వాటి యందు సంతృప్తి కలుగువాడు, తమ పాపము నిమిత్తమై పశ్చాత్తాపపడి ఆయన చిత్తానుసారముగా నడుచుకుంటకు సిద్ధపడి వేరుపాటు కలిగి ప్రత్యేకింపబడిన వాడు, సిద్ధపడినవాడు. ఆఖరిగా మరొక్క మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వాక్యం. పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక, వింటున్నారా? మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకును, మూర్ఖులు ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. అదుగో ఇది కొంచెం వింతగా ఉంటుంది మాట. ఏంటంటే మంచివారును సాత్వికులను నైనా యజమానులకు మాత్రమే కాక ముష్కరులు మూర్ఖులైన యజమానులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా మీరు పూర్ణ భయముతో ఎలా ఉండాలంట? వాళ్ళకు లోబడి ఉండాలంట. ఏమయ్యా, ఆడు మూర్ఖుడు, ఆడు శాడిస్ట్, ఆడు పాపిస్తూ, ఇంకా వాడు కోపిస్తూ, వాడికేట నేను లోబడి ఉండేది, వాడికేట నేను భయపడేది. నేను ఎవడికి భయపడను? నేను తప్పు చేయకుండా ఉన్నంత కాలం నేను ఎవడికి భయపడాల్సిన అవసరం లేదా? అరే పిచ్చోడా, మంచివారు సాత్వికులైన వాళ్ళకి ఎలాగైతే భయపడి భయముతో వణుకుతో లోబడున్నావో అలాగుననే ఈ ముష్కరులు ఈ మూర్ఖులైన యజమానులకు కూడా నువ్వు భయపడి ఉండాలి, లోబడి పూర్ణ భయంతో బ్రతకాలి. అయ్యా వాడు ముష్కరుడయ్యా, వాడు మూర్ఖుడయ్యా, వాడు పాపిష్టయ్యా, వాడు దుర్మార్గుడయ్యా, వాడికంటే నేను భయపడేది. వాక్యం ఉంటుంది, మీరు 13వ చూడండి ఆ మాటని, 2వ అధ్యాయంలోనే 13వ వాక్యం కూడా చూడండి. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. ఎవరి నిమిత్తం అంట? అందరు చెప్పండి, ఎవరి నిమిత్తం అంట? నీ కులాన్ని బట్టి నువ్వు లోబడి ఉండమని చెప్పట్లే. నేను తక్కువ కులమని, ఆ మూర్ఖుడైనప్పటికీ వాళ్ళు పెద్ద కులమని వాళ్ళకు లోబడి ఉండమంటారా? వింటున్నారని చెప్పే మాట. నాకు పెద్దగా చదువు లేదని వాళ్ళంతా చదువుకున్న వాళ్ళని నన్ను ఆ మూర్ఖుడికి లోబడి ఉండమా? అరే పిచ్చోడా, నీ చదువుని బట్టి, నీ కులాన్ని బట్టి, నీ పేదరికాన్ని బట్టి కాదు లోబడి ఉండమని చెప్పేది. వాళ్ళు ముష్కరులేనైనప్పటికీ, వాళ్ళు మూర్ఖులైనప్పటికీ ప్రభువుని బట్టి
వాడు పాపిష్టుడు కావచ్చు, కోపిష్టుడు కావచ్చు, దుర్మార్గుడు కావచ్చు, హంతకుడు కావచ్చు. వాడు ఎలాంటి వాడైనా ప్రభువును బట్టి. ఎందుకు ప్రభువును బట్టి? అదేమి ఆనందమయ్యా. మూర్ఖుడి దగ్గర నేను తల వంచుకొని బ్రతుకుతుంటే, మూర్ఖుడి దగ్గర నేను వాడికి లోబడి బ్రతుకుతుంటే, నోరు కుట్టుకొని కడుపు కట్టుకొని కాళ్ళు బిగబట్టుకొని బతుకుతుంటే అది దేవునికి ఆనందమా అంటే దేవునికి ఆనందం అని కాదు. మీరు 13వ వాక్యం చదివారు కదా, ఇప్పుడు 12వ వాక్యం చదవండి. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో, అదిగో అది. ఇప్పుడు అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలోనైతే దుర్మార్గులు అని మిమ్మల్ని హింసిస్తారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి, నీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరచునట్లు. అది ఏం చూడాలి వాళ్ళు నీ దగ్గర? ఏం చూడాలి? నీ ప్రతాపంగా చూడాల్సింది, నీ టాలెంట్ కాదు చూడాల్సింది, నీ చాతుర్యం కాదు చూడాల్సింది, నీ బలగము, నీ ధనము, లేకపోతే నీ యొక్క వంశం కాదు చూడాల్సింది, నీ సత్క్రియలను వాళ్ళు చూడాలి. ఎవరాళ్ళు? ముష్కరులు. ఎవరాళ్ళు? మూర్ఖులు. నీ సత్క్రియలను చూచి వాళ్ళు ప్రభువుని మహిమపరచాలి. మహిమపరచాలంటే ప్రభువును బట్టి నీవు ముష్కరులైన వారికి కూడా పూర్ణ భయముతో లోబడాలి. నేను లోబడను అంటే నీవు ప్రభు అనుకొనని గడియలలో వస్తాడు, అప్పుడు నీవు ఆయన చూచే యోగ్యుడవు కాదు. ఎలా ఉండాలి? నీవు పూర్ణ భయముతో లోబడి ఉండాలి. నేను ఎవరికి లోబడనండి? నేను రాత్రి పరిశుద్ధాత్మ కూటంలో కూడా చెప్పా. రాత్రి పరిశుద్ధాత్మ కూటంలో కూడా చెప్పా. ఏం పాము అది? త్రాసుపాము ఉందే. త్రాసుపాము వస్తా ఉందంటే మనం సిమెంట్ దిమ్మిలా గనక అలాగే కదలకుండా మెదలకుండా అలాగే గట్టిగా బిగబెట్టి నిలబడిపోయామనుకో, త్రాసుపాము మన కాళ్ళ మీదకి ఎక్కి మళ్ళీ మన కాళ్ళను ముద్దు పెట్టుకొని తిన్నగా వెళ్ళిపోద్ది. మనల్ని ఏం చేయదు. అయితే మనం కదలకూడదు. అంటే దాని జోలికి మనము మౌనంగా అట్లా బిగబెట్టుకొని మౌనంగా ఉంటే, ఏరా నువ్వు సేవ చేస్తావా, కేకలేస్తావా, రంకిలేస్తావా, పాటలు పాడతావా, నిన్నేం చేస్తాను చూడు అని చెప్పి బుస్సలు కాటీదు. మనం కదలకుండా మెదలకుండా దాని జోలికి వెళ్లకుండా మౌనంగా ఉంటే, నేను చూశాను కనుక చెప్తున్నానండి, మన కాళ్ళ మీదకి ఎక్కి దాటుకొని ఇది కృష్ణ అనేది బ్యారేజ్ దాటినట్టు చిన్నగా వెళ్ళిపోద్ది. అలా కాకుండా దాన్ని చూడగానే అన్నావు అనుకో, ఇక అంతే. ఏం చేస్తుంది అది? బుస్సు లేస్తుందా? వేస్తుంది, ఇక నురుగులు గక్కిస్తుంది. సర్పము యొక్క గుణమది. ఏ గుణం? అది ఎవరి జోలికి వెళ్ళదు, తన జోలికి వస్తే ఎవరిని విడిచిపెట్టదు. ఇది ఏ పాముది? త్రాసుపాము యొక్క లక్షణం. ఆ డైలాగ్ మనం కొట్టకూడదు. ఏ డైలాగు? నేను ఎవరి జోలికి వెళ్ళను, నా జోలికి కూడా నువ్వు ఊరుకోను, నువ్వు త్రాసుపామువా? కాదు, నేను విశ్వాసిని, నేను ప్రభు రాకడ కొరకు సిద్ధపడిన వాడిని. అలాగైతే ముష్కరులైన వారికి కూడా పూర్ణ భయముతో ప్రభువును బట్టి లోబడు. అప్పుడు ఏ నోరైతే మిమ్మల్ని విమర్శించిందో, ఏ వ్యక్తులైతే మిమ్మల్ని నిందించి దూషించారో ఆ వ్యక్తుల నోట దేవుని నామ ఘనత, దేవుని నామ మహిమ కలుగుతుంది. వాళ్ళు ప్రభువుని స్తుతిస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువుని బట్టి లోబడాలి. ఇప్పుడు ఒక మాట చెప్తాను, వాళ్ళు ఎవరైనా శత్రువులు నోరు పడేసుకుని మాట్లాడుతున్నారు అనుకో, మనకు మాట్లాడేది తెలీదా? మీరు చెప్పండి. అసలు నన్ను అడిగితే వాళ్ళకంటే మనం డిగ్రీ. వాళ్ళకైనా బలం ఉండేది, మనకు లేదా?
మనకు చీము రక్తం లేదా? మనకు రోషం లేదా? వాళ్ళు మాట్లాడితే మనం మాట్లాడలేమా? వాళ్ళకంటే ఎక్కువ మాట్లాడతాం. ప్రభువును బట్టి అంతే, ఎనఫ్. మనకు అన్ని స్వాతంత్రత ఉంది, అన్ని చేయగలము, అన్ని మాట్లాడగలము. ఎవరికి తలవంచవలసిన అవసరం మనకు లేదు. కానీ నా దేవుని మహిమ కొరకు ప్రభువును బట్టి. నాకు చిన్ననాటి సంగతి ఒకటి గుర్తొచ్చింది ఈ వాక్యం చదువుతున్నప్పుడు. స్కూల్లో మాకు ఒకడు ఉండేవాడు, ఫయాజ్ అని ఒక అబ్బాయి, భయంకరమైన మూర్ఖుడు. వాడు బ్యాగులు కత్తి పెట్టుకుని వస్తాడు. ఎప్పుడు 8th క్లాస్లో. టీచర్లు కూడా గడగడలాడుతున్నాడు జోలికి వెళ్ళాలంటే. చాలాసార్లు వాడిని స్కూల్ నుంచి పంపించాలని ప్రయత్నం చేశారని కుదరలేదు. పిల్లలు గొడవలు పడి పిల్లలు దానికి కూడా బ్యాగులు కత్తి పెట్టుకుని వచ్చాడు ఒకరోజు. భయంకరమైన పోకిరాడు. ఇట్లా చేతులు బిగబెట్టి పిడికిలి దీంతో కొడతాడు. ఆడు కొడితే కూర్చొని ఏడ్చుకోవాల్సిందే, కానీ మనమేం చేయలేం. అలాంటి మూర్ఖుడు. వాడికి నా మీద కన్నుబడింది ఒకరోజు. ఏమనుకున్నాడో కానీ వాళ్ళే టార్చర్ పెట్టేవాడు. పక్క కూర్చుంటాడు, రాసుకుంటా ఉంటే ఇట్లా అంటాడు. మనమేం అనలేం. నాకు మొదలే గొడవలంటే అంత పిత్రోడు నేను. బాలే విసిగించేవాడు, బాలే టార్చర్ పెట్టేవాడు. ఇంకా అలా నడిచి వెళ్తా ఉంటే వెనకాలగా వచ్చి అలా కొట్టేసి వెళ్ళిపోతాడు. 1-2 సార్లు నేను మౌనంగా కూర్చొని నేర్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఏం చేద్దాం? ఇంటికి వెళ్ళి చెప్పామనుకో, ఇంట్లో ఎవరు వస్తారు? ఆడు వస్తున్నాడంటే దడెత్తేది నాకు. కొన్ని రోజులు అట్లా జరిగింది. ఏం చేస్తాడు? బ్యాగులో నోట్స్ ఉంటే మెల్లగా నోట్స్ తీసుకెళ్ళిపోతాడు. ఇంకో వాడి దగ్గరికి వెళ్ళి బతిలాడి తీసుకొచ్చుకోవాలి. బాగా టార్చర్ పెడతాడు. గొడవల మనిషి. చిన్న వయసు, 8వ తరగతి. ఏంటి వాడు వస్తున్నాడంటే నాకు గుండెలు దడ అనేది అలాగుండేది. సరేలేండి, ఒక మాట చెప్పేస్తా. ఒక రోజున మా ఇంటి దగ్గర నుంచి ఆటో ఎక్కడానికని మా అందరం ఆదివారం తెల్లబట్టలు వేసుకుని నేను, మా అమ్మ, మా నాన్న, మా చెల్లి అందరం ఆటో కోసమని సెంటర్కి వెళ్ళి అక్కడ దాకా నడిచి వెళ్ళి అక్కడ నిల్చొని ఉన్నాం. అదే సమయానికి వాడు వీధిలో నుంచి బయటికి వస్తున్నాడు. వాడు ఎప్పుడు చూడలే మమ్మల్ని అట్లాగా. తెల్ల బట్టలు వేసుకుని బైబిల్ పట్టుకొని మా ఇంటిలో 10 ఆటో కోసం నిల్చొని ఉన్నాం. వాడు సైకిల్ దొక్కుంటూ వస్తా సైకిల్ ఆగి చూశాడు మమ్మల్ని. ఇట్లా నాకు గుండె జల్లమంది. చిన్నపిల్లలమండి కనుక నా మనసులో ఉంది ఇప్పటికీ. మమ్మల్ని అందరం చూశాడు. నేను వాడిని చూశాను, మౌనంగా ఉన్నాను. వాడు అలాగా సైకిల్ నిల్చొనే కాలు పెట్టి చూసి అందరం చూశాడు, వెళ్ళిపోయాడు. ఏమనిపించిందో వాడికి. ఆ మరుసటి రోజు సోమవారం స్కూల్కి వెళ్తే వాడు వచ్చి నా పక్కన కూర్చొని, అరే మీరు క్రిస్టియన్సు అన్నాడు. నా గుండె జల్లుమనింది. వెంటనే అన్న మాట కూడా నాట్లో రావట్లే, ఎందుకంటే కొడతాడాడు. టీచర్లు కూడా అంటారు, వాడి జోలికి ఎందుకు వెళ్ళారా అంటారు. వాడు కూర్చొని మీరు క్రిస్టియన్సు అంటే అన్న. వెంటనే వాడు నా భుజం మీద చేసి, అరే మీరు మేము ఒకటేరా అన్నాడు. సత్య గొర్రె, మీరు మేము ఒకటే, మనమంతా ఒకటే అన్నాడు. వాడికి ఏమనిపించిందో ఏంటో నాకు అర్థమే సావలేదు. కానీ ఆ రోజు నుంచి వాడు అనేవాడు, మేము స్కూల్ అయిపోయిన తర్వాత బ్యాచ్లు బయటకు వచ్చేస్తాం కదా, వాడు అలాగా అక్కడ బ్యాచ్తో వస్తున్నా పరిగెత్తుకుంటూ మన నా దగ్గరకు వచ్చి భుజం మీద చేసి భుజం తట్టి, మనం అంతా ఒకటే, నువ్వు నా దోస్తురా నువ్వు అనేవాడు. ఒరే తెల్లబాట్లు ఎంత పని చేసిందిరా. నిజమండి. వాడు నేను తిట్లా కొట్లా ఏమనలా వాడిని. వాడు చాలాసార్లు నేర్పించాడు, చాలాసార్లు కొట్టాడు అన్నాడు. ఏడ్చుకుంటూ వెళ్ళినవాడినే కానీ టార్చర్ పెట్టేవాడు. నోట్బుక్ తీసేసుకునేవాడు, పెన్ను తీసేసుకునేవాడు. మరలా అప్పుడప్పుడు వచ్చి తల వంచి అట్లా పెట్టి పటపట కొట్టేసి వెళ్ళిపోతాడు. చాలా బాధలు పడ్డా నేను వాడితో. నేనేం పోత చేయలా, వాడితో ఎదురాళ్ళా. వాడు ఫ్యామిలీ మేమంతా బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళడం చూశాడు. వాడికి ఏమనిపించిందో. వాక్యం కూడా అదే అంటుంది, ముష్కరులైన వారికి
ప్రభువును బట్టి. మనకు నోరు లేక కాదు. ఏంటో పెద్ద లెక్క ఏంటి? ఆడు కత్తి తీసుకొస్తే కొడవలు తీసుకెళ్ళనా? మా ఇంట్లో కొడవలు లేదేంటి? దేంట్లో తక్కువ మనకు చెప్పు. నేను ఒక మాట అంటాను, దేంట్లో తక్కువ? కులం అంటే కులం లేకపోతే చేతులు లేవా? కులం లేకపోతే కాళ్ళు లేవా? కులం లేకపోతే నోరు లేదా? కులం లేకపోతే కత్తి లేదా? గండ్ర గొడ్డలు లేదా? ఏం లేదు చెప్పు. అన్నీ ఉన్నా ప్రభువుని బట్టి. ఆ ముష్కర నోరు ఒకరోజు ప్రభువును స్తుతించును గాక. హల్లెలూయా. మూర్ఖురాలు మాట్లాడుతున్నా. సమాధానంగా విడిపోతాం మనం. విడిపోయేది అసమాధానం. మరి అసమాధానాన్ని మరి సమాధానంగా ఏంటి? నీకు నాకు కుదరదు అసలు. మూర్ఖురాలు నువ్వు, ముష్కరురాలు నువ్వు. విడిపోదాం మనం, సమాధానంగా విడిపోదాం అనొచ్చా? అనకూడదు. ముష్కరులైన వారి ఎదుట నీ సత్క్రియలు కనపరచాలి. సత్క్రియలతో నువ్వు సమాధానం చెప్పాలి. అప్పుడు వాళ్ళ నోట ప్రభుని స్తుతించే ఆ మాట మనం వినగలుగుతాము. మూర్ఖుడైన భర్త ఉంటాడు. అలాంటి భర్తని దూషించకూడదు. అలాంటి భర్తకి, అలాంటి వాడికి నేను లోబడి ఉండేది ఏంటి? నాకు స్వతంత్రత లేదా? నేను కూడా బీటెక్ చదివాను, ఆయనలాగా నేను కూడా టైటెక్లు ఆడలేనా? నేను కూడా హైటెక్కే కదా. నీ హైటెక్, టైటెక్, ఎంటెక్, బీటెక్ పక్కన పెట్టి ప్రభువును బట్టి. నేను 100 సాక్ష్యాలు విన్నానండి. 100 సాక్ష్యాలు. ఏ సాక్ష్యాలు అంటే, మూర్ఖులు మనసు మార్చుకొని మృదువుగా మార్చబడిన వ్యక్తులు 100 మందిని చూశాను, 1000 మందిని చూశాను. సత్క్రియలను చూచి నోరు పడేసుకోవడం కాదు. లేకపోతే ఆడిట్లాంటోడు, ఈడిట్లాంటోడు, అసలు అట్లాంటోడు అని ఇల్లు వీధి ఇల్లు తిరిగి చెప్పుకున్నంత మాత్రాన, నీ ఇంటిని నువ్వు కూల్చుకున్నంత మాత్రాన ఏ ప్రయోజనం ఏమీ లేదు. కొంతమందికి నోరు ఆగదు. ఉదయాన్నే వచ్చి పాలు పోసేవాడు కూడా చెప్తుందా అమ్మ, అసలు మా ఆయన మనిషే కాదు. ఏమొస్తుంది వాడు చెప్పుకుంటే చెప్పు. అసలు మా ఆయన రాక్షసుడు, నరహంతకుడు, ఏదో తెలిగి చేసేసుకున్నాను. మరి తెలిస్తే ఏం చేస్తావు ఇప్పుడు? ఇలాంటి వ్యర్థమైన మాటలు కాదు. మూర్ఖుల ఎదుట నీ సత్ప్రవర్తన ప్రత్యక్షం కావాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యం. మద్యముతో మత్తులై ఉండకుడి. దానిలో దుర్వ్యాపారము, దాంట్లో అంత దొంగ వ్యాపారమే. అయితే దొంగ వ్యాపారం, మత్తు. అది పెద్ద ఎత్తు. దేనికి? డబ్బు సంపాదించడానికి. ఏ కొట్టు పెట్టినా రాబడి సరిగా లేకపోతే బ్రాంతి కొట్టు పెట్టడమే. దాంట్లో ఉన్న ఆదాయం దేంట్లో లేదంట. కొంప తీసి ఆ వ్యాపారం మీరు కానీ పెట్టారు, పోతారు సంకనాకి. దరిద్రం పూర్తి. మనకొద్దు ఆ దరిద్రం. ఒక అతను యేసన్న గారిని తీసుకెళ్ళాడంట. అయ్యా ఒక షాప్ పెట్టుకున్నాను, ప్రార్థన చేస్తూ రమ్మని. తెలియక యేసన్న గారు మీటింగ్కి వెళ్తే సరిపదా అని వెళ్తే చిన్నగా బ్రాండ్ షాప్ దగ్గరికి లాపి రాయ లోపలికి రా అంటున్నాడంట. ఓరే పిచ్చోడు, ఏంటంటే బాగా అప్పుల్లో ఉన్నానండి, ఇదైతే కరెక్ట్ అండి అంటున్నాడంట. యేసన్న గారు అన్నాడట, ఒరే నీకు అరటిపండ్ల వ్యాపారం కనబడలా? యాపిల్ అమ్ముకునే బండ్లు వ్యాపారం కనబడలా నీకు? ఇదేమనంటే, ఏమంటే యేసన్న గారు అండి అప్పుల్లో ఉన్నాను, ఈ వ్యాపారం అయితే కొంచెం రాబడి ఎక్కువ అండి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ప్రార్థన చేయండి. ఏమని? ప్రభువా, ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఈ కొట్లోకి వచ్చి తాగాలి, ఈ కాలువ దగ్గరే పడాలి, కక్కుకోవాలి ప్రభువా. పనికి మొదలన్నాడు. ఏం పని? పరా, వేరే వ్యాపారం ఏదైనా చూసుకోపోరా అని చెప్పి కారు ఎక్కాడంటే యేసన్న గారు. మద్యముతో మత్తులై ఉండకండి, దాంట్లో దుర్వ్యాపారం ఉంది. అది నాశనకరమైన రాబడి. ఒక కొంపను కూల్చి మనం సంపాదించుకోవలసిన అవసరం లేదు. అసలు ఆ మత్తు జోలికి మీరు వెళ్ళకండి. అయితే
అనుకొనని గడియలలో ఆయన రాబోతున్నాడు కనుక ఆయన వచ్చేంత వరకు ఆత్మపూర్ణులై ఉండుడి. కొండ గట్టిగా చప్పట్లు యేసయ్యకి, గట్టిగా గట్టిగా, చచ్చి దెబ్బలు కాదు, గట్టిగా కొడు, గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆత్మపూర్ణులై ఉండండి. మత్తులై ఉంటే అది కొంతసేపే. మత్తు దిగిన తర్వాత మరలా తలంచుకొని తల గిరుకుంటూ వస్తాడు. ఏమనుకోకండి, నేను అట్లా అనేసాను మిమ్మల్ని. మత్తు దిగింది అడిగి, అది కాదు. ఆత్మపూర్ణులై ఉండండి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోండి. ఆయన అనుకొనని గడియలలో రాబోతున్నాడు కనుక మీ ప్రాణ ఆత్మ శరీరములను నిందారహితముగా మార్చి ఆయన ఎదుట మిమ్మల్ని నిలబెట్టగలిగిన శక్తి కలిగిన దేవుని ఆత్మపూర్ణులై పరిశుద్ధాత్మకు నిలయముగా ఉపదేశమునకు వినయముగా. గుర్తురాలా? ఎక్కడ పాట ఇది అనుకుంటున్నారు కదా? పిచ్చిమాలోకమా. పరిశుద్ధాత్మకు నిలయముగా ఉపదేశమునకు వినయముగా మహిమ సింహాసనము చేరుటకు వధువు సంఘముగా మార్చుమయా. నా పితరులకు కోరిన రేవుకు చేర్పిల్చి నీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్యా. నీవే శ్రావ్య సదనము, నీదే శాంతి వదనము, నీ దివి సంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా నా ప్రతి స్పందనే నీ ఆరాధన నా హృదయార్పణ నీకే యేసయ్యా. నీవే శ్రావ్య సదనము, నీదే శాంతి వదనము. పరిశుద్ధాత్మకు నిలయముగా ఉపదేశమునకు వినయముగా పరిశుద్ధాత్మకు నిలయముగా ఉపదేశమునకు వినయముగా మహిమ సింహాసనము చేరుటకు వధువు సంఘముగా మార్చుమయా. నా పితరులకు ఆశ్రయమై కోరిన రేవుకు చేర్చి నీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్యా. నీవే శ్రావ్య సదనము, నీదే శాంతి వదనము, నీవే శ్రావ్య సదనము, నీదే శాంతి వదనము. పరిశుద్ధాత్మకు ఒక నిలయం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ సంఘంలోనికి మన మధ్యకు వచ్చాడు అనుకో, ఆయన ఎక్కడ ఉండాలి? మీరు చెప్పండి, ఎక్కడ ఉండాలి ఆయన? మీరు ఎక్కడికైనా వెళ్తున్నారనుకోండి, అప్పుడు మీరు ఏం ఆలోచిస్తారు? వెళ్దాం కానీ ఎక్కడుందాం, అక్కడ ఎవరింటికి వెళ్ళాలి? ఎవరింటికి వెళ్ళకుండానే ఎక్కడ ఉండాలి తెలియకుండా వెళ్ళిపోతారా? బుచ్చి పట్టుకుని ఈదులు కూర్చుంటారా? మరి పరిశుద్ధాత్ముడు ఈ సంఘంలోకి వచ్చి ఆయన పరిశుద్ధాత్ముడు సంచరిస్తుంటే ఆయన ఎక్కడ ఉండాలి? ఆయన నివాసం ఎక్కడానంటే, అయ్యా వేదికెక్కి కూర్చుని 4 ఉన్నాయి, అక్కడ
ఆ కుర్చీల్లో కూర్చోయ్యా అంటే కూర్చుంటాడా? అయ్యా ప్రభువా నాయనా ఇక్కడ కాళ్ళు కూర్చోటేస్తాం, అక్కడ కూర్చుంటాడా? నో. ఆయన నివసించడానికి అనువైన ఒక సదనముగా, శ్రావ్య సదనముగా నీ హృదయం మారాలి. శ్రావ్య సదనం. మధురమైన, శ్రేష్టమైన, అపురూపమైన ఒక సదనం, ఒక నివాసంగా నీ హృదయం మారాలి. ఎక్కడో కాదు, పరిశుద్ధాత్ముడా నా అంతరంగంలోనికి రా, నా అంతరంగంలో నివసించయ్యా. పరిశుద్ధాత్మ నీ గుండెల్లో నివసించకపోతే, నీ హృదయంలో నివసించకపోతే, నీ హృదయం పరిశుద్ధాత్మునికి ఆలయం కాకపోతే, కన్ను రెప్పపాటులో నీవు అనుకొనని గడియలలో వచ్చుచున్న దేవునిని చేరుకోలేవు. వింటున్నారా? స్పేస్ ఉంది కదా, స్పేస్. ఏ ఊరయ్యా అంటారేమో. స్పేస్ అంటే పైకి వెళితే ఇది 380 కిలోమీటర్లు చెప్తారు. అక్కడికి వెళితే అవతలకి ఇంకెళ్తే వాతావరణం ఉండదు, స్పేస్, గాలి ఉండదు. అక్కడికి వెళ్ళే వాళ్ళకంట కొన్ని సంవత్సరాలకి ట్రైనింగ్ ఇస్తారంట. అక్కడ ఆదివారం వచ్చింది, చికెన్ ఫ్రై చేసుకుని చారు పెట్టుకుని పప్పు చారు వేసుకుని తిందాం అంటే కుదరదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యా మసాలా దోశ ఒకటే, కుదరదు. వాళ్ళకి డ్యూటీలు 6 నెలలకు ఒకసారి, 8 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అట్లా ఉంటాయంట. అక్కడ ఉండే వాళ్ళకి సంవత్సరాల ట్రైనింగ్ ఇక్కడ ఇస్తారు. వాళ్ళకి ఏమి అక్కడ మనలాగా ఫుడ్ ఉండదు. అట్లా తినకుండా ఉంటారా? ఉంటుంది. వాళ్ళకి ఉండే డైట్ వేరు, అన్ని పౌడర్స్, లిక్విడ్స్, టాబ్లెట్స్ అవి వాళ్ళకి. సరేలే, అది పక్కన పెడితే అక్కడికి వెళ్ళే వాళ్ళకి డ్రెస్ కోడ్ వేరుగా ఉంటుంది. చూసారు ఎప్పుడన్నా? కొండ లాంటిది ఒకటి తగిలిస్తారు, ఇక్కడ ఒక అద్దం పెడతారు. లోపల ఉండేవాడు బక్కోడైన, పైకి మాత్రం ఇంత రావని ఉంటాడు. మీరు వెళ్ళి అడగండి వాళ్ళని. కాదండి, ఈ డ్రెస్ కోడ్ ఇంత లగేజ్ ఎందుకు? చాలా వెయిట్ ఉంటుందంట అది. ఇక్కడ ఆ డ్రెస్ వెయిటే, అక్కడ ఆ డ్రెస్ వెయిట్ లేదు, ఉండదు. స్పేస్లోకి వెళితే తేలిపోద్ది. అక్కడ తేలిగ్గా ఉంటుంది, ఇక్కడ బరువుగా ఉంటుంది. కాదండి ఇంత బరువు ఎందుకండి అంటే, ఈ బరువుని ఇక్కడ భరించకపోతే అక్కడ ఉండలేము. మామూలుగా నేను ఎట్లా వెళ్ళిపోతానంటే కొందరు సచ్చూరుకుంటారు. అక్కడ ఉండాలంటే ఈ డ్రెస్ కోడ్ ఇక్కడ అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే, ఆత్మస్వరూపి అయిన ప్రభుత్వం మనం ఉండాలంటే ఈ లోకంలో మనం ఆ పరిశుద్ధాత్మని మన గుండెల్లో ధరించుకోకపోతే అక్కడ ఆయనతో ఉండలేము. మీకు అర్థమైందని చెప్పింది. పరిశుద్ధాత్మను మన అంతరంగంలో ఉండకపోతే కన్ను రెప్పపాట్లు రూపాంతరం చెందలేము. మీరు అనుకోనని గడియల్లో వస్తాడు ఆయన. అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే వెంటనే ఆ అడాప్టర్కి ఈ రిసీవర్ కదా కనెక్ట్ అయినట్టు. మీకు అర్థమైందా? ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ఆత్మస్వరూపి అయిన ప్రభు వస్తాడు. ఆ ఆత్మస్వరూపికి ఈ పరిశుద్ధాత్ముడు కనెక్ట్ అయిపోతాడు. కన్ను రెప్పపాట్లో మన సంశయం ఏమీ లేకుండా మన రూపాంతరం చెందిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అనుకొనని గడియల్లో వచ్చుచున్న ఆ దేవుని చూడడానికి మనం సిద్ధపడాలి. ఎలా అంటే మనం ఆత్మ పూర్ణులమై ఉండాలి. ఏ పూర్ణులమై ఉండాలి? సిద్ధమా అంటే పరిశుద్ధాత్ముడు మనం అనాలి, ప్రభువా నా అంతరంగంలో ఉన్నావు, నేను నీకోసం వేచి ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా
అని చెప్పాలంటే నువ్వు ఆత్మపూర్ణుడివై ఉండాలి. నీవు నీ యజమానునికి లోబడి ఉండాలి. నీకు కలిగిన దానిలో సంతృప్తిగా బ్రతకాలి. ఇంకా నీ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నటకు సిద్ధపడి నీవు ప్రత్యేకించబడిన వాడవై ఉండాలి. ఆయన అనుకొనని గడియల్లో వస్తాడు. ఆయన నిన్ను రూపాంతరపరుస్తాడు. అలాంటి కృపణ దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. సమయమైంది కనుక త్వరగా ప్రార్థన చేసేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలపు ఆరాధనను ఇంతవరకు మీరు ఆశీర్వాదకరంగా జరిగించారు. అయినా మిమ్మల్ని మనసారా స్తుతించి మీ నామాన్ని గొప్ప చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ కృపను స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. లేఖనముల ద్వారా, వాక్యము ద్వారా నైనా ఈ ఉదయకాలమున మేము సిద్ధపడాలని మీరు మాతో మాట్లాడడానికి స్తోత్రాలు చెల్లిస్తాను. అనుకున్నని మీరు రాబోతున్నారు కనుక మేము సిద్ధంగా ఉండాలని మీరు చెప్పారు తండ్రి. మేము సిద్ధంగా ఎలా ఉండాలో, ఎలా మేము సిద్ధపడాలో మీరు మాకు తెలియజేశారు. అందుకు స్తోత్రాలు. మా పాపములు ఒప్పుకొని నీ చిత్తానుసారంగా నడుచుకుంటూ నైనా నీ స్తోత్రం, నీ సన్నిధిలో మేము ప్రత్యేకించబడినటువంటి వారు మేము బ్రతకడానికి కృపను గ్రహించండి. కలిగిన దానిలో మేము సంతృప్తి కలిగి ఉండటానికి మీరు కృప చూపించండి. ముష్కరులైనటువంటి యజమానులకు కూడా పూర్ణ భయముతో లోబడి ఉండటకు, మిమ్ముని బట్టి లోబడి ఉండటానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఆత్మపూర్ణమై మేము ఉండటానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయనా చివరి దినాల్లో మేము ఉన్నాం, మీరు త్వరగా రాబోచున్నారు. ఇలాంటి సిద్ధపాటు మేము కలిగి ప్రభువా మిమ్మల్ని ఎదుర్కొనగలిగే కృప మీరు దయచేయండి. మీరు మమ్మల్ని రూపాంతరపరిచి మహిమ నుండి అధికమైన మహిమలోకి మమ్మల్ని మార్చి నాయన నీ పోలికగా మేము తీర్చిదిద్దబడి మీతో యుగాయుగములు బ్రతకడానికి కృప అనుగ్రహించబడునుగాక. మీ సన్నిధి మాతో కూడా నిత్యము ఉండునుగాక. నీ బిడ్డలు తీర్మానం చేసుకున్నారు, వారందరూ దీవించబడుదురుగాక. మీ సన్నిధిలో నీ మేళ్ళు చేత మీరు తృప్తిపరచమని, మీరు ఆకడు కొరకే మమ్మల్ని ఒక్కొక్కరిని సిద్ధపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపించుకుంటూ నజరేయుడని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి సముఖం ఈ ఆరాధనలో పాలు పొందిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.